నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. అసలు తెలంగాణలో ఇన్నాళ్ళు మన ఆంధ్రాని కవర్ చేసాం. ఒకసారి తెలంగాణ వార్తలు కూడా మనం చూద్దాం. అసలు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు రేపు 2028 సార్వత్రిక సాధారణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే వీళ్ళు ధీమాగా మేము వచ్చేస్తాం, మేము గెలిచేస్తాం అని రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అయితే తెలుపుతున్నారు. ఏ విధంగా వస్తారు? ఇప్పుడు సీజేపీ పార్టీ అనేది స్టార్ట్ అయింది. రివల్యూషన్ కూడా జరిగింది. జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా చేశారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందా అనేది మనకు క్లియర్ కట్గా తెలిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ కొన్ని ఎన్నికలు అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఉన్నాయి. సో ఈ ఎన్నికలు బీజేపీలో ఏమైనా ఇంపాక్ట్ చెలుస్తాయా? ఇప్పుడు వీళ్ళు ఏ ధైర్యంతో బెంగాల్ దగ్గర అంటే బెంగాల్ మాకు వచ్చేసింది, ఇప్పుడు తెలంగాణ మా టార్గెట్ అని మీరు తెలుపుతున్నారు. మరి ఓవైసీని ఎందుకు ఏం చేయట్లేదు మీరు? నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పిచ్చి వ్యాఖ్యలు చేస్తుందో అతను పట్టించుకోరు. ఏ విధంగా వస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇది నా క్వశ్చన్. ఇది అసలు మీరు ఎలా వస్తారని నేను అడుగుతున్నాను. ప్రజలు కూడా చాలామందికి సందేహం ఉంది. ఎందుకంటే మీలో మీకే పడట్లేదు. 6 వర్గాలు ఉన్నాయి మీకు. ఏకంగా ఒకళ్ళంటే ఒకరికి పడరు. మీలోనే సఖ్యత లేనిదే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఏ విధంగా మీరు చెప్తారు? దీనికి సమాధానం కాదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ లోకేష్ గారు, నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కూడా మంచి సఖ్యత ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ తెలంగాణ, కమింగ్ టు తెలంగాణ వచ్చేటప్పటికి ఏముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో పార్టీ ఓడిపోయింది, ఇంకా మిగిలింది బీజేపీ. మీరు ఎవరితో సఖ్యంగా వెళ్తారు? మీరు సొంతంగా పోటీ చేస్తే ఎన్ని స్థానాలు వస్తాయి? క్లియర్ కట్గా మీరు తెలపండి. హైదరాబాద్ ప్రిమిసెస్ వదిలేసి గ్రామీణ మూల ప్రాంతాలలో బీజేపీ స్ట్రాంగ్ లెవెల్ వర్క్ ఎలా ఉంది? ఇది చాలామందికి ప్రశ్న, సందేహం ఉంది. వచ్చే ఎన్నికలు అధికారమే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ 15 ఆగస్టు తర్వాత పార్టీ కోర్ కమిటీ సమావేశం అని వీళ్ళు మాట్లాడారు. నిన్న రామచంద్రరావు గారు వెళ్ళి నితిన్ నవీన్ గారిని ఆయన కలిశారు. ఆయనతో పాటు బండి సంజయ్ గారు, నెక్స్ట్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మాట్లాడారు. మీలో మీరు సఖ్యంగా ఉండండి, విభేదాలు పెట్టుకోకండి అని నితిన్ నవీన్ గారు చెప్పారంటే ఇక్కడ ఎంత విభేదాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మనకు అర్థమవుతున్నాయి. కానీ రామచంద్రరావు గారు ఏమంటున్నారు? మేము ఎప్పటికెప్పుడు మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తున్నాం, అలాంటివి ఏమి ఉండవు వచ్చేది. ఎందుకంటే నేను గతంలో ఆయనతో రామచంద్రరావు గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన క్లియర్ కట్గా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి, 2028లో బాంచే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని క్లియర్ కట్గా ఆయన రామచంద్రరావు గారు అయితే తెలపడం అయితే జరిగింది. సరే, ఇక్కడతో బాగానే ఉంది. కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని వల్ల ఇంపాక్ట్ పడుతుందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా అభివృద్ధిని పక్కనడేసి చాలామంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అసలు పక్కన వెళ్ళిపోయింది. ఏ విధంగా మీరు మ్యాప్ స్ట్రాటజీతో వస్తారని జనాలకి సందేహంగా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ, సైబరాబాద్, నెక్స్ట్ మల్కాజ్గిరి కార్పొరేషన్స్గా 3గా విడిపోయింది. అసలు ఎన్ని స్థానాలు బీజేపీకి వస్తాయి? బీజేపీలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎలా ఫామ్ అవుతుంది? కూటమిగా ఫామ్ అవుతుందా, సింగిల్గా పోటీ చేస్తున్నా, లేదా ఇంకో రకంగా ఏమైనా వస్తుంది అనేది చాలామంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో. సో కొన్ని దొంగ ఓట్లు కానీ, మరణించిన వాళ్ళ ఓట్లు కానీ, కొన్ని ఓట్లు తీసేయడం కూడా జరిగింది. ఇక్కడతో బాగానే ఉంది. దీనివల్ల ఇంపాక్ట్ ఎలా పడుతుంది? కొంతమంది ఏమైనా విమర్శిస్తున్నారు, బీజేపీ వాళ్ళే కావాలని ఆ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారు, దాని ద్వారా వాళ్ళు అధికారంలోకి రావచ్చని. కాదండి, ఎవరైతే ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందో అదేవిధంగా ఎస్ఐఆర్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సరే, ఏదేమైనా హోప్ ఫర్ ది బెస్ట్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని వీళ్ళైతే తెలుపుతున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది మనం కూడా చూడాలి. వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో. మోడీ, అమిత్ షా మార్క్తో వస్తున్నారు, రామచంద్రరావు గారి మార్క్తో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అనేది కొన్ని రోజుల్లో మనకు తెలియాలి. ఏదేమైనా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని మీరు అంటున్నారు కదా, అది తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచిగా మీరు ఇంప్లిమెంట్ చేసి వస్తారని కూడా జనాలు అయితే ఆశిస్తున్నారు. కానీ ఏ విధంగా వస్తారు ఏంటని మీలో సఖ్యత, ఏవైతే మీకు సఖ్యత లేదో మీరు వాటిని అన్నింటినీ పక్కన పెట్టుకుని మంచి ఐక్యంగా ఉండి మీరు అభివృద్ధి దిశగా మీరు వెళ్తే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఒక్కసారి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా చూసి చెప్పిందే చేయండి, చేసేదే చెప్పండి అని ఈ ఒక్క మాట మీకు చెప్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నానండి.